ఏంటి మనము వదిలిపెట్టవలసిన భారాలు? మన జీవితాన్ని మనమే మన చేతుల్లోనే నడిపించుకోవాలి, నియంత్రించుకోవాలి, ఆ యొక్క కంట్రోల్ నా చేతుల్లో పెట్టుకోవాలి అనేటువంటి తపన మనం వదిలేసేయాలి. సాధారణంగా విశ్వాసులందరికీ, మనుషులందరికీ ఉన్నటువంటి ఆశ ఏంటంటే నా జీవితాన్ని నేను కంట్రోల్ చేయాలి, నా జీవితాన్ని నేను నడిపించాలి, నా జీవితంలో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో నేను నిర్ణయించాలి, డెసిషన్స్ అన్ని కూడా నా చేతుల్లోనే ఉండాలి, ఎవరు చెబితే నేను ఒప్పుకోను, ఎవరు కూడా నన్ను నిర్దేశించకూడదు, నియంత్రించకూడదు. ఐ షుడ్ బి ద బాస్ ఆఫ్ మై లైఫ్. నేనే నా జీవితానికి బాస్ గా నేను ఉండాలి, ఎవరు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి చెప్పాలంటే ఇది అనవసరమైన ఒక భారం, అనవసరమైన భారం, మోయవలసిన భారం కాదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే నేను మిమ్మల్ని నడిపిస్తాను. మీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టినట్లయితే నేను మిమ్మల్ని నడిపిస్తాను. మీరేమాత్రము చింత చేయవలసిన అవసరం లేదు, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు స్ట్రెస్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది అనుభవించేటువంటి ఒక రకమైనటువంటి అనారోగ్యం ఏంటంటే స్ట్రెస్, ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, పిల్లల గురించిన ఒత్తిడి, ఉద్యోగం ఒత్తిడి, ఆర్థిక పరమైన ఒత్తిడి, ఎన్నో ఒత్తిడి అనుభవిస్తున్న కారణం ఏంటంటే ఐ హ్యావ్ టు మేనేజ్ దీస్ థింగ్స్. నేను మేనేజ్ చేయకపోతే ఎట్లా? నేనే కదా మేనేజ్ చేయాల్సింది. నేను మేనేజ్ చేయకపోతే మరి నా జీవితం ఎలా వెళ్తుంది అని అనుకొని ఒత్తిడిని ఫీల్ అయిపోయి చాలా మరి రక్తపోటు కానీ, లేకపోతే అనవసరమైన గుండె జబ్బులు కానీ ఇలాంటివన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీ అందరితో కూడా చెప్పాలని ఆశించేటువంటి మాట, ఈ భారము మనం మోయవలసిన అవసరము లేదండి. దేవుడు మనం నడిపిస్తాడు. స్ట్రెస్ అనేది ఉదయం నుంచి చాలా సార్లు మరి మనుషులు చూస్తే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఒత్తిడి. ఆ కంట్రోల్ ని మనము దేవుని చేతుల్లోకి పెట్టేసేయాలి. దేవునికి వాక్యం చెప్తూ ఉంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పంటారా, దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే పేతురు నీళ్ళ మీద నడవటం. ఆలోచన చేద్దాం, పేతురుని అడుగుదాం, పేతురు నువ్వు నీళ్ళ మీద ఉన్నావు, నువ్వు కంట్రోల్ చేయగలవా? కంట్రోల్ చేయగలదా అంటే ఇప్పుడు పేతురు ఇక పడవలో ఉన్నంత వరకే పేతురు కంట్రోల్ చేయగలడు, పడవలో నిలుచున్నంత వరకే పేతురు కంట్రోల్లో అన్ని కూడా ఉన్నాయి. ఒక్కసారి నీటి మీదికి వచ్చాడంటే ఇక ఎవరు కంట్రోల్ చేయాలండి? దేవుడు చేయాల్సిందే. ఇక పేతురు చేతుల్లో ఏమీ లేదు. దేవుడు కంట్రోల్ చేస్తే నీటి మీద నడుస్తాడు, దేవుడు కంట్రోల్ చేయకపోతే మునిగిపోతాడు. మన పరిస్థితి వాస్తవానికి అలా ఉండాలి. ప్రేమ దేవునికి అప్పగించుకోవాలి. దేవా నీవు చేస్తే చేస్తావు, లేకపోతే ఇంకా నాకు తెలియదు, నీ కంట్రోల్లోకి నేను ఇచ్చేస్తూ ఉన్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన దేవుని కంట్రోల్లోకి ఇవ్వాలి ప్రేమ దేవుని బిడ్డలారా.